శైలేంద్ర గారు చెప్పండి, అమరావతికి జై కొట్టండి, ఏమైనా చేయండి, రైతులకి దీనివల్ల వచ్చిన అదనపు ప్రయోజనం ఏమిటి? ఒకటి, దీనివల్ల లక్షల కోట్ల అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ భారం అందరి మీద పడుతుంది కదా, చేయకుండా ఉండగలుగుతుందా? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? సో జగన్ గారు ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ ఏమిటి? లోక్సభలో మిథున్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడారా? మరెవరు తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ జనసేన వీళ్ళెవరు రైతుల గురించి మాట్లాడకుండా కేవలం చట్టం గురించి ఎందుకు మాట్లాడారు? అసలుకి నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజధాని అనేది కొన్ని నిజాలపైన ఆధారపడి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే రాష్ట్రం ప్రజల తరఫున నిర్ణయిస్తుంది. అంతేగాని భయంతో రాజధాని నిర్మాణాన్ని ఎవరు చేయలేరు. కేంద్ర ప్రభుత్వం అదేంటి దానికి తీర్మానం ఆమోదించింది, పార్లమెంట్లో చట్టము అంతా మాట్లాడారు. నేను అడిగేది ఏంటంటే, అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని అసలుకి మీకున్న అదేంది నాకు అర్థం కావడం లే. ఆయన పద్ధతి పాడు. అమరావతిలో రాజధాని కట్టాలి, నేను రాయలసీమ వాడుగా ఓ మాట మాట్లాడాలి, లేకుంటే మా ప్రాంతానికి అన్యాయం చేసేవాడైతే నేను ఆ రోజున రాయలసీమ చెన్నై నుంచి అంటే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళు కూర్చొని ఒక మాట మాట్లాడుకున్నారు. శ్రీబాగ్లో రాజధాని ఒక పక్కకి వెళ్తే హైకోర్టు ఇంకో పక్కకు రావాలి అని. సరే, మాకు రాజధాని వచ్చింది కర్నూలులో. సరే, తెలుగు వాళ్ళ ఐక్యత కోసం మేము రాజధాని త్యాగం చేసాం. స్టిల్ ఐఎమ్ నుంచి బాధపడుతుంటుంది మా రాజధాని పోయిందే అని. మాలాంటి వాళ్ళ బాధలకు కూడా ఉపశమనం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు అమరావతి అన్నప్పుడు అమరావతి ఫస్ట్ నుంచి కూడా ఆచరణ సాధ్యం కాని అనే మాటల కంటే కూడా గ్రాఫిక్ రాజధాని చూపించే ప్రయత్నం చేశారు. 50,000 ఎకరాల స్థలం శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సిఫార్సులు కూడా పక్కకు పెట్టేసి ఆయన అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రపంచంలోనే ప్రతి గొప్ప స్థాయి అక్కడే ఆఖరికి ఆ విజనరీల యొక్క విజన్ పట్ల డౌట్ వస్తుంది. ఎవరు కూడా ఒక నగరాన్ని సృష్టించలేరు. ఒక నగరం తయారవుతుంది, డెవలప్ అవుతుంది. కరెక్ట్. అంతేగాని హైదరాబాద్ లాంటి నగరాన్ని కడదాం అనుకుంటే దీనికి 500-600 ఏళ్ళ కాలం పట్టింది. ఈ మాత్రం ఈ స్థాయి కూడా గవర్నమెంట్ కట్టలేదు కదా, ఇవన్నీ కూడా ఈ స్థాయికి రావడానికి 500-600 ఏళ్ళు పట్టింది దాదాపు. సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసలు రాజధాని అంటే ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. పాతకాలం రాజులు ఆలోచన చేస్తున్నాడు, ఇది రాజధాని, ఇది కోట, ఇది పనిచేసే వాళ్ళు ఉండేది, అంటే ఇది వ్యాపారాలు ఉండేది, ఇట్లా అనుకుంటున్నాడు. ఏమన్నా అది జనాలు లేరు. ఎన్ని మాట్లాడినా ఉన్నది 28 గ్రామాలు అనుకుంటారు. 29 గ్రామాలు. ఇప్పుడు కొత్తగా కొన్ని తీసుకుంటున్నారు. ఏమన్నా తీసుకుని అక్కడున్న గ్రామాలు. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను కదా, ఎప్పుడన్నా మధ్యలో ఆకలి వేస్తే తిండి దొరకదు, లేకపోతే టీ తాగుదామంటే టీ దొరకదు. అది వాస్తవ విషయం. ఇప్పటికి కూడా ఆ రాజధానిలో అన్ని వేల ఎకరాలని అతను తీసుకోవడంలోనే దాని వెనక ఏదో ఒక దురాలోచన ఉందని రాయలసీమ వాళ్ళు అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆయన 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేస్తారట, అక్కడ దాన్ని డెవలప్ చేస్తారట. ఏంటి, డ్రైన్లు, గీన్లు, రోడ్లు, గీడ్లు, అంటే ప్రైవేట్ లేఅవుట్లు అన్నిటికీ లేవట్లాగా. నేను అడిగేది ఏంటంటే, ఆఖరికి గవర్నమెంట్ ఆ భూములను తీసుకుండొచ్చు, కాంపెన్సేషన్ కట్టి ఉండొచ్చు. అట్లా కాకుండా వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాయని వాగుల్లో వంకల్లో ఇచ్చే ప్రయత్నం, వాళ్ళకు కూడా సంతృప్తి. పైగా ఒక పెద్ద హోటల్ ఏదో మనం కడతాడని చెప్పేది విన్న పేపర్. జనాలు లేకపోతే పెద్ద హోటల్లో ఎవరు దిగుతారు అక్కడికాడ? ఊరికనే ప్రైవేట్ వ్యాపారాలు చేసే కొద్దిమంది విద్యా సంస్థలు వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడుతుందేమో కానీ, కనుక చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలోనే తప్పు ఉందని నా అభిప్రాయం. అమరావతి ఎక్కడ అమరావతి, అదే ఆ మూల ఆడే ఉంటుంది. అమరావతి పేరు బాగానే ఉంది, పెట్టుకున్నట్లున్నారు అక్కడ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ చేశారు. నాకైతే అది మంచిది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, హైవే మీద ఉంటుంది, గట్టి నేలల మీద ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ 14,000 స్క్వేర్ ఫీట్కో లేకపోతే 12,000 స్క్వేర్ ఫీట్కో పోదు, 4,000 5,000 వస్తుంది. మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చూశాను నేను. వైఎన్ఆర్ జర్నలిస్ట్ అని చెబుతున్నాడు, చంద్రబాబు గారి ఇంటికి పునాదులు తవ్వటంతో విపరీతంగా 20 అడుగుల్లోనూ ఎంతో వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది అయిందని ఆయన చెబుతున్నాడు. సమాచారం వైఎన్ఆర్ యొక్క అబ్జర్వేషన్ మనము గుర్తిస్తూనే, మీరు ఓపికంటే తగ్గితే సాయంత్రం కల్లా భయపడుతుంది. అదే మీకు ఓపికంటే 10 అడుగుల్లో 10 ఇళ్ళు రావడం మొదలు పడతాయి.
అసలుకి అది మేజర్ ఇష్యూ, అది అదర్వైజ్ ఎవరికి ఇబ్బంది ఉంటుంది. అసలుకి అక్కడ పునాదికి 20-30 కింది పోలని చెప్పారు కదా. అసలుకి మీకు అది మీ అనుభవం అడుగుతున్నాయి. ఏ ఊరైనా నీళ్లు కొట్టేయడం కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టుకున్న ఊరు అదే చూశారు. గుంతల్లో నుంచి నీళ్లు పంపించేందుకోసం ప్రత్యేక బడ్జెట్, దాన్ని గర్వంగా ప్రకటిస్తారు నారాయణ గారు. నేనేమంటాయంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది వ్యాపారానికి జరిగిన ఆలోచన. ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర బిల్డింగ్ ఏదో కట్టినప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర జరిగినప్పటికీ అక్కడ చేసే ప్రయత్నం. అందులో కూడా నేను ఎప్పుడు అడుగుతుంటా, ఈ 50,000 ఎకరాల్లో అక్కడ ఒకసారి మాకు వైట్ పేపర్ ఇవ్వండి, ఎవరెవరికి బెనిఫిషరీస్. ఎందుకంటే ఆయన చెప్పినట్లు సెల్ఫ్ ఫైనాన్స్డ్ లేక సస్టైన్డ్ క్యాపిటల్ కాదు. ఇప్పటికే మా అందరి పేర్ల మీద దాదాపు 50,000 కోట్ల దాకా అప్పు తెచ్చాడు, 45-47 కోట్లు అప్పు తెచ్చాడు. మా అందరి మీద, నీ మీద, నా మీద, మీరు లేదేమో హైదరాబాద్ ఉంటారు, మా అందరి మీద అప్పు తెచ్చారు. కనుక రాయలసీమ అలాంటి కష్టమైన ప్రాంతం మా మీద కూడా అప్పు ఉంది, చెప్పండి మాకు. అదేంది లేకుండా మీరు కూర్చొని ఒక రోడ్డు వేసేకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 కోట్లు 25 కోట్లతో కిలోమీటర్ వేస్తే నేను 50 కోట్లు తెస్తున్నావు. అసలు ఎవరు ఇచ్చారు మీకు? అంటే 50 కోట్లు కాదు, నేను జగన్ గారు చెబుతున్నాను, ఒక కిలోమీటర్ 170 కోట్లు కూడా అవుతుందంట కొన్ని ఏరియాలో. అయ్యుండొచ్చు. బట్ యావరేజ్ మీద అది తెలుసు, నా బ్రెయిన్లోని సమాచారం 50-60 కోట్లు అవుతుంది అని. అవి అసలు 20 కోట్లకు పని అవుతుంది కదా. అవును. మళ్ళీ 20 కోట్లకి 50 అయినా 1.5 టైం ఎక్కువ. ఇంక 100-20 అయితే ఇంకా లెక్కలు వేసుకో. అంటే ఏంది ఇది? అంటే నీకేదో ఒక కోరిక కలిగి ఆ కోరికలో మీ యొక్క ఏం ప్రయోజనం ఆశిస్తున్నారో నాకు తెలియదు, కానీ దానికోసం ప్రజల డబ్బుల్ని ఖర్చు పెట్టి అంతా అదేంటనేమో నల్లరేగడి నేలలు. అవును, అదే మేజర్ ఇష్యూ, నల్లరేగడి నేలలు. నేను మా ఇల్లు కూడా నల్లరేగడి నేలలో ఉంటుంది, అనంతపూర్లో రేగడి భూమిలో ఉంటుంది. ఇప్పుడు 3 సార్లు ఫ్లోరింగ్ మార్పించిన. ఎందుకంటే అది కాలక్రమేణా 10-15 ఏళ్లకు ఆ బండలు పగిలిపోతాయి. అవును, మళ్ళీ కొత్తగా వేయించాలి. మాలాంటి చిన్న ఇంట్లోనే పరిస్థితి ఇంకంత పెద్ద బిల్డింగ్ల పరిస్థితి ఏంటి? ఫిఫా టవర్లు ఏమైనా కట్టాల్సిందే, వీళ్ళు ఇంకా అక్కడికి ఒరిగిపోతున్న భవనాలు కట్టాల్సిందే. రాఫ్ట్ టెక్నాలజీ అనేది పెట్టామని మామూలు టెక్నాలజీతో ఆ మంగళగిరో, విజయవాడో, గుంటూరు ఆ పక్కన కడితే గవర్నమెంట్ ల్యాండ్స్ 20-30 వేల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. కడితే మామూలు టెక్నాలజీతోనే మన వాళ్ళు కట్టేస్తారు కదా. మరి ఇప్పుడు ఈ అప్పుల వ్యవహారం ఎట్లా తేలుతుంది? ఇంకా నిజానికి జగన్ గారు చాలా గౌరవంగా మాట్లాడినాడు, చాలా తక్కువ చేసి మాట్లాడినాడు. చంద్రబాబు గారే 4 లక్షల కోట్లు కావాలన్నారు. ఈయన మీరు చెప్పిన ఆయన చంద్రబాబు గారు తర్వాత ఎకరానికి 2 లక్షల కోట్లు, ఎకరానికి 2 కోట్లు చొప్పున 2 లక్షల కోట్లు అవుతుంది మీరు చెప్పిన లెక్క ప్రకారం. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరు భరించాలి ఈ అప్పు అంతా? అమరావతి అప్పుల ఊపిగా మార్చకుండా అంటే కేంద్రం ఏమైనా డబ్బులు ఇస్తుందా? ఎందుకు ఇస్తుందండి? మీరు భలే అన్యాయంగా మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీకి, రాయలసీమ డిక్లరేషన్ తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాలని బీజేపీకి తాకట్టు పెట్టారండి. నేను చెప్పే పాయింట్, ఈ మాట పెద్ద మాటే వాడుతా ఉన్నాను. కారణం, నిన్న అమరావతి తీర్మానం చేసి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మాడిఫై చేశారు కదా. మళ్ళీ దాంట్లో ఉన్న స్పెషల్ కేటగిరీ, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, మళ్ళీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సింది కదా. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంటే కదా. అంటే వీళ్ళకి మీకు ఏదో ప్రయోజనం, ఇది ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ మీకు వేరే ఏదో ప్రయోజనం ఉంది, రాష్ట్ర ప్రయోజనం లేదు. మీరు నిన్న మిథున్ రెడ్డి గారి స్పీచ్ అప్పుడు బీజేపీ వాళ్ళు రాయలసీమలో మీరు సెకండ్ క్యాపిటల్ లాగా పెడతామన్నారంటే లేదు మేము అనలేదు అన్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డిక్లరేషను ఆ పాయింట్లు చెప్తే వాళ్ళు మర్చిపోయి ఉంటారు. లోపల లోకల్ వాళ్ళకి తెలియకపోయిండొచ్చు, లేకపోతే మామూలుగానే మాట్లాడుతారు. మేము ఇప్పుడు చెప్పినామని మాట్లాడే బ్యాచ్ ఆఖరి. మణిపూర్కి ఎందుకు పోలేదంటే సమాధానం ఉండదు, మనం ఎత్తుక్కోవాల్సిందే. ఈ రాయలసీమ డిక్లరేషన్ చాలా మాటలు మాట్లాడారు. అవును, అసలుకి మాకు 2 అన్నారు, రాష్ట్రం అన్నారు, సెక్రటరియట్ అక్కడే పెట్టాలన్నారు, ఏదో మాట్లాడారు, గవర్నర్ ఆఫీస్ పెట్టాలన్నారు. ఇప్పుడు పాపం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడుతో ఉన్న వాళ్ళ సంబంధం ఏందో మనకు అర్థమవుతా ఉంది. సో ఈ రోజున వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లు తెచ్చిస్తారు అక్కడి నుంచి క్యాపిటల్ అయినా. నేను చెప్తే నా పాయింట్ ఏంటంటే, నువ్వు 2 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇవ్వని. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ప్రజల డబ్బులే కదా, ప్రజల డబ్బే, ఎవరి డబ్బులు ప్రజల డబ్బులే కదా. ఈ అప్పులకు అయ్యే వడ్డీ కట్టుకోలేక వచ్చే గవర్నమెంట్స్ వస్తాయి. ఎవడు ఫ్రీ గీడు కదా, గ్రాంట్ లేదు, అన్ని అప్పులే, అన్ని వడ్డీకే. మహా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ మాఫీ చేసినట్లు 50% ఏమైనా వడ్డీ ఏమైనా మాఫీ చేస్తున్నారు నాకు తెలియదు కానీ ఇది పరిస్థితి. సో ఈ రోజున అక్కడ ప్రజలకి వైట్ పేపర్ ప్రజల్ని చూపించాలి గవర్నమెంటే. అసలుకి చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్ ఏది ఉందో, లేక వాళ్ళు చెప్పి మాట ఏది ఉందో
నేను మనం చూశాను అసెంబ్లీలో మారుతుంటే ఏంది అసలు జనం గురించి మాట్లాడరు, అవినీతి గురించి మాట్లాడరు, బిల్డింగ్ గురించి మాట్లాడరు, ఇంకా పొగడ్డం. అసలుకి ఆకాశ హార్మేలు అన్నారు, అవేంటో స్క్రైస్ పేపర్లు గీపర్లు అన్నారు, అంతా అసలుకి న్యూయార్క్ని మించిన అదే ఎయిర్పోర్ట్ అన్నారు, ఇంకా ఇది అసలుకి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కంటే భయంకరంగా కడతామన్నారు ఆఖరికి. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని చెప్పుకునే దానికి భయంతో తామేదో కోల్పోతాము అని. రాజధాని అమరావతిలో ఉండడానికి ఎందుకు సుముఖంగా అంటే అట్లా అన్య మనసుకు ఒప్పుకున్నామంటే మధ్యలో ఉందని, సెంట్రల్ పాయింట్ అని, హక్కుదారులం మేము. అసలు వాస్తవం హక్కు మాది అయినప్పుడు ఒప్పుకున్నాం. ఇప్పుడు ఐఎమ్ డిమాండింగ్, నేనంటే ఆఖరికి రాజధాని ఎందుకు అంత గొడవ పడతారు, రండి మా రాయలసీమ ప్రాంతానికి చక్కటి భూములు ఇస్తాం, అసలుకి మీకు 4-5 వేలతోనే స్క్వేర్ ఫీట్ వచ్చేస్తుంది.